పార్వతీపతయే హర హర. సంకటాలను సంహరించే ఈశ్వర సర్వేశ్వర, కోరిన వరాలనిచ్చే శంకర భోళ శంకర, ముల్లోకాలకు ముక్తినిచ్చే ముక్తేశ్వర, శరణు వేడితిమి చేరదీయరా. కాశీ విశ్వేశ్వర. ఓం నమః శివాయ నమః పార్వతీపతయే హర హర. ఓం నమః శివాయ నమః పార్వతీపతయే హర హర. గంగను తలపై మోసిన గంగాధర, గరళాన్ని మింగిన లోక రక్షక నీలకంఠ, మంచు కొండలపైన కొలువైన మల్లికార్జున, మమకారముతో మమ్ము కాపాడే మహేశ్వర. ఓం నమః శివాయ నమః పార్వతీపతయే హర హర. ఓం నమః శివాయ నమః పార్వతీపతయే హర హర. నిన్నే నమ్మిన భక్తుల పాలిట కల్ప వృక్షమా, నిరంతరం నీ నామస్మరణే మాకు మోక్షము. ఓం నమః శివాయ నమః పార్వతీపతయే హర హర. ఓం నమః శివాయ నమః పార్వతీపతయే హర హర. శివాయ శరణం భవ. ఓం నమః శివాయ భూతేశ. ఓం నమః శివాయ కరుణాకర శంకర. ఓం నమః శివాయ హరశంభో. ఓం నమః శివాయ విశ్వేశాంధ్ర వల్లభ. ఓం నమః శివాయ శివశంకర. ఓం నమః శివాయ సర్వాత్మన్. ఓం నమః శివాయ నీలకంఠ నమోస్తుతే. ఓం నమః శివాయ మృత్యుంజయాయ శివాయ మహేశ్వర మహాదేవ సర్వేశ్వర శివభర శంకర శాశ్వత పశుపతి ఉమాపతి పరబ్రహ్మ పరమేశ్వర పాలలోచన మృత్యుంజయ అభవ భీమ వసుదేవ త్రిపురాంతక నీలకంఠ శ్రీ మహాదేవతే నమః. ఏతాని శివనామాని పటేన చ సకృష్ణాస్తి మృత్యుభయం తస్స పాపరోగాదికీర్చిన. చలో ఏకధాటిగా 40 సంవత్సరాలు కంటిన్యూస్గా విశాఖ ప్రజలకి కుంభాభిషేకం కోటి శివలింగాలతో ఏర్పాటు చేసి విశాఖ ప్రజలకి అభిషేకం దగ్గరుండి స్వయంగా చేయిస్తూ అందరికీ పుణ్యం పంచిపెడుతున్నాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన మహానుభావుడు శివభక్తుడు చెప్పాడు. ముందు నేను నమ్మలేదు, 40 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఇక్కడ కానీ కుంభాభిషేకం చేస్తే ఈశ్వరుడు చల్లగా చూస్తాడు విశాఖ ప్రజల్ని. నేను ఆ ప్రేమతో ప్రారంభించాను. రుజువైంది. ఎన్ని తుఫాన్లు ఎటువంటి వచ్చినా కూడా విశాఖ ప్రజలకి ఏ మాత్రం కూడా ప్రమాదం కాకుండా ఈశ్వరుడు కాపాడుతున్నాడు. ఇది 40 సంవత్సరాలు మళ్ళీ ఏకధాటిగా చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు శివభక్తుడు మనవడు బావి, ఇప్పుడు మా బీవీ రాము ఇప్పుడు కన్వీనర్గా వీళ్ళు బ్రహ్మాండంగా ఎంత ఏర్పాటు చేస్తున్నాడు. ఎంకే రాము కూడా స్వయంగా వచ్చాడు. ఈ కార్యక్రమం అద్భుతంగా జరగబోతుంది. ఇక్కడ మామూలుగా స్టేజ్ కట్టేవాళ్ళము. ఈ నేవీ ప్రాబ్లం వల్ల స్టేజ్ కట్టలేదు, కానీ ఇక్కడ ఈ పక్కనే స్టేజ్ బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడి నుంచి సాయంకాలం 6 గంటలకి ఈ కార్యక్రమం జరుగుతుంది. కానీ మీకు అందరికీ పుణ్యం పంచి పెడుతున్నాను, అదృష్టం అనుకోండి. ఏకధాటిగా ఇది కంటిన్యూస్గా చేస్తున్నాము. ఒట్టిగా చేయం కాకుండా ప్రజలతో దగ్గరుండి మామూలుగా అభిషేకం చేయాలి అంటే మనం
కోవిలికి వెళితే బయట నిలబడతాడు, లోపల అర్చకుడు దాన్ని పూజారి అభిషేకం చేస్తాడు. మనం నేరుగా చేసే అవకాశం లేదు. ఇక్కడ నేరుగా ప్రజల చేత అవకాశం ఇచ్చి నేను ఇప్పించి వాళ్ళు స్వయంగా అభిషేకం చేసి